హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామ స్తోత్రములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యమును చదువుకుందాం. ఈరోజు దేవుడు మనతో యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము నుంచి మనతో మాట్లాడటానికి దేవాతి దేవుడు గొప్ప కృపను దయచేసి ఉన్నాడు. ఆ యొక్క మాట ఏమనగా, మిమ్ములను కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. ఆమేన్. వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడా, కృప కలిగిన మా పరమ తండ్రి, మీ యొక్క నామను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క సమయంలో నా తండ్రి వాక్యము ద్వారా ఈ చిన్న మాటతో మాతో మాట్లాడండి. ఏ రీతిగా ఎవరితో మాట్లాడాలో ఈ ప్రజలు నీ ప్రజలు ప్రభువా, నీ రక్తం ద్వారా కడగబడినటువంటి ప్రజలు, వారితో మీరే మాట్లాడండి. వట్టివాడనైనా నన్ను మరుగుపరిచి మీ నోటు బూరగా వాడుకొనమని త్వరగా రానైనటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ యొక్క దినాన ఈ రీతిగా నీతోనూ నాతోనూ మాట్లాడుచున్నాడు. ఏమిటంటే, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలబడి ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈ యొక్క లోకములో మనలను కరుణించువారు, మనలను మన ఎడల దయచూపువారు, మన ఎడల ప్రేమ చూపువారు, మన కొరకు నిలబడగలిగినటువంటి వారు మానవులు లేరు. కారణం ఏమిటంటే, ఏ మనిషి స్వభావమైనా వారు వారికి అవసరం ఉన్నంత వరకే నీతో నిలబడతారు, నీపై ప్రేమ ఒలకపోస్తారు, నీపై ఇంకా అధికమైన ఇష్టాన్ని చూపిస్తారు. వారి అవసరము అయిపోయిన తర్వాత వారు నీ కొరకు నిలబడరు, నీ తరపున నిలబడరు. అసలు నీవు కనబడితే వారు తప్పుకొని వెళ్ళిపోతారు. కానీ దేవుడు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు కనుక, ఆయన మాట ఇచ్చిన తరువాత అది నెరవేర్చువాడు కనుక, మనుషులను నమ్మినా నమ్మకపోయినా దేవునిని నమ్మినటువంటి వారిని దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టడు. నీకు సహాయం చేయవారు లేకపోవచ్చేమో కానీ, నిన్ను కరుణించువారు లేకపోవచ్చేమో కానీ, నీ ఎడల దయచూపువారు లేకపోవచ్చేమో కానీ, దేవుడు మాత్రము ఏమని సెలవిస్తున్నాడంటే, నిన్ను కరుణిస్తాను, నీ ఎడల కృప చూపుతాను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా నీ కొరకు నిలబడతాను. ఏ విషయంలో నిలబడతాడంటే, నీ ఎడల ప్రతి విషయంలో నిలబడతాడు, నీ తరపున వ్యాజ్యమాడతాడు. నీ కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే, తన ప్రాణమునే అప్పగించినటువంటి దేవుడు కనుక నీ తరపున నిలబడి నీకు ఏ విధమైనటువంటి సహాయం కావాలో, నీకు ఏ విధమైనటువంటి కరుణ కావాలో, నీకు ఏ విధమైనటువంటి జాలి దయ కావాలో అవన్నీ ఆయన నీకు తెలియపరుస్తూ ఉంటాడు, తెలియజేస్తూ ఉంటాడు, నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఈ లోకములో జనుల యొక్క స్వభావము మనం చదువుకుని ఉన్నాం, మాట్లాడుకుని ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో తల్లులైనటువంటి వారు కొన్ని పరిస్థితులు బిడ్డలే వారి ఎడల కనికరాన్ని చూపరు, కరుణను చూపరు, ప్రేమను చూపరు. కానీ దేవుడు మాత్రము కరుణ చూపిస్తాడు, ప్రేమ చూపిస్తాడు, కనికరిస్తాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీ ఎడల
ప్రతి విషయాన్ని చేయటానికి, నిన్ను తనతో పాటు నడిపించుకొనటానికి ఆయన నిలబడి ఉన్నాడు. కరుణ చూపిస్తాడు, ప్రేమ చూపిస్తాడు, దయను చూపిస్తాడు. కనుక నా ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యం వింటున్నటువంటి ప్రియమైనటువంటి తల్లి, ప్రియమైనటువంటి చెల్లి, ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రియమైనటువంటి తండ్రి, ఇదిగో దేవుడు నీ కొరకు నిలబడి ఉన్నాడు. నీకు సహాయం చేయటానికి నీ పిల్లలు లేకపోవచ్చేమో, నీ తరపున నిలబడటానికి నీ వారు అనేటువంటి వారు ఎవరైనా లేకపోవచ్చేమో, దేవుడు నీ కొరకు నిలబడుతున్నాడు. కనుక నీ కొరకు నిలబడినటువంటి దేవునిని గుర్తెరుగు. ఆయనే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నీ ఎడల కరుణ చూపించగలిగినటువంటి వాడు, నీ ఎడల ప్రేమ చూపగలిగినటువంటి వాడు. అంతేకాకుండా ఆయన నీకు ఏది అవసరమో అది తీర్చటానికి నిలబడి ఉన్నాడు. ఇదిగో నీకు కరుణ చూపించి వెళ్ళిపోవట్లేదు. ఇక్కడ ఆయన నీకు కృపను చూపించి వెళ్ళిపోవటములా ఇంకా నీకు ఏదైనా కావాలేమోనని నిలబడి ఉన్నాడు. కనుక నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఆయన నిలబడి ఉన్నప్పుడే ఆయన దగ్గరికి నువ్వు చేరగలిగితే ఆయన నీ ఎడల కరుణ, కృప, ప్రేమ, జాలి చూపిస్తాడు. కనుక ఆయన వైపు నీవు తిరుగు, ఆయన మార్గంలో నీవు నడువు, ఆయన చిత్తానుసారముగా నీవు ప్రవర్తించు. అలాగూ నీవు జీవించగలిగితే ఇదిగో ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన నిలబడి ఉన్నాడు. నీకు ఏది కావాలో, నీకు ఏ సహాయం కావాలో, నీకు ఏ రీతి అయినటువంటి సహాయం కావాలో అవన్నీ ఆయన చేయగలిగిన సమర్థుడు. మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అనేటువంటి మాట రాయబడి ఉన్నది. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని పరిశుద్ధ గ్రంథంలో సెలవిచ్చినట్లుగా నా ప్రియ సహోదరుడా, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కనుక ఇదిగో నీకు ఏదైతే అసాధ్యమని అనుకుంటున్నావో అది ఆయనకు అప్పగిస్తే నీ ఎడల దాన్ని సాధ్యపరిచి నీకు మేలుతో నిన్ను తృప్తి కలుగ చేయువాడు. ఆమేన్. కనుక నా ప్రియ సహోదరి, సహోదరుడా, వాక్యం వింటున్నటువంటి నీవు ఇదిగో దేవుని చేత కనికరింపబడు. దేవుని యొక్క కనికరమును, దేవుని యొక్క కరుణను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను నీవు పొందుకో. నీవు పొందుకుంటే నీకు ఇదిగో అసాధ్యం అనుకుంటున్నటువంటిది ఏదైనా కానీ దేవుడు నీకు సాధ్యము చేయగలుగుతాడు, సాధ్యము చేయగలుగుతాడు. కనుక నా ప్రియ సహోదరుడా, నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి, నీకు సహాయముగా నీ పిల్లలు లేకపోవచ్చేమో, నీ తరపున నిలబడలేకపోవచ్చేమో, వృద్ధాప్యములో ఇదిగో నిన్ను చూడలేకపోవచ్చేమో, దేవుడు ప్రతి విషయంలో కూడా ఇదిగో బాల్యము నుంచి ముదిము వచ్చు వరకు తన రెక్కల మీద నిన్ను మోసుకొని వెళ్తానని సెలవిస్తూ ఉన్నాడు. ముదిమి వచ్చినటువంటి సమయంలో ఆయన నిన్ను ఆదుకుంటానని సెలవిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తానని సెలవిస్తున్నాడు. ఆయన నీకు కృప చూపుతానని సెలవిస్తున్నాడు. ఆయన నీకు ఆరోగ్యాన్ని ఇస్తానని సెలవిస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యమును బట్టి నీవు దీవించబడి, వాక్యము ద్వారా నీవు కనికరించబడి, వాక్యము ద్వారా నీవు బలపరచబడి ఇదిగో ఆయన మార్గములో నడువు. ఆయన మార్గములో నడిచినట్లయితే దేవుడు నీకు గొప్ప కృప అనుగ్రహించబడును. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రకముగా వాట్సాప్ పరిచర్యను చేస్తూ ఉండగా ఈ పరిచర్య ద్వారా, ఈ యొక్క వాక్యము ద్వారా నీవు బలపరచగలిగినట్టయితే, నీవు దేవుని మహిమను తెలుసుకున్నట్లయితే ఈ యొక్క పరిచర్యను అనేక మందికి పరిచయం చేయండి. అనేక మందిని ఈ యొక్క వాట్సాప్ పరిచర్యలో పాలిభాగస్తులుగా మార్చండి. ఇదిగో ఈ వాక్యము ద్వారా నీవు బలపరచబడినట్లయితే ఈ వాక్యమును వేరే వారికి నీవు
పంపించగలిగినట్లయితే వాళ్ళు కూడా బలపరచగలుగుతారు, వాళ్ళు కూడా దేవుని మార్గంలో నిలబడగలుగుతారు. మీరు కూడా ఈ రీతి అయినటువంటి దేవుని యొక్క సువార్తను చేయగలుగుతారు. కనుక ఇది వేరే వారికి మీరు పంపించండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాఫా మినిస్ట్రీ తరపున వాట్సాప్ సువార్త పరిచర్య జరుగుతున్నది. అలాగే యూట్యూబ్ పరిచర్య కూడా జరుగుతున్నది. రాఫా మినిస్ట్రీ జిఎస్ఆర్ స్టీవెన్ పాల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ రన్నింగ్ అవుతున్నది. కనుక మీరందరూ కూడా ఈ యొక్క వాట్సాప్ పరిచర్యను ఏ రీతిగా దీవిస్తున్నారో అలాగే యూట్యూబ్ పరిచర్యను కూడా మీరు దీవించండి, సహాయం చేయండి. అలాగే టీవీ పరిచర్య కూడా జరుగుతున్నది. కనుక మీరందరూ మీ యొక్క సహాయమును అందించవలసినదిగా ప్రేమపూర్వక మనం చేస్తున్నాం. ఎందుకనంటే దేవుని సువార్త ఇదిగో మీరు ప్రకటించకపోయినప్పటికి కూడా మీరు బలపరచగలిగినట్లయితే ఇదిగో ఆ యొక్క టీవీ పరిచర్య కానీ, యూట్యూబ్ పరిచర్య కానీ, ఇదిగో ఈ రకమైనటువంటి వాట్సాప్ పరిచర్య కానీ దేవుడు అనేక మందికి తెలియపరిచి వారందరినీ దేవుని రాజ్యానికి వారసులుగా చేసేవారిలో మీరు కూడా ఉంటారు. కనుక మీరు ప్రతి పరిచర్యను అనేక మందికి పరిచయం చేయండి. వాట్సాప్ పరిచర్య, యూట్యూబ్ పరిచర్య, టీవీ పరిచర్య, అన్ని రకాలైనటువంటి పరిచర్యలు జరుగుతున్నవి. కనుక మీరందరూ బలపరచాలని, మీరందరూ సహాయం చేయాలని ఆలోచన కలిగి ఉంటే ఆ యొక్క స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి నెంబర్కు మీరు ఫోన్ చేయండి. అది దేవుని చిత్తం అయితేనే, దేవుడు మీ మనసులను మార్చితేనే, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తేనే మీరు ఆ నెంబర్కు ఫోన్ చేయండి. ఏ రీతిగా ఆ యొక్క దేవుని పరిచర్య చేయాలో, ఏ రీతిగా ఆ దేవుని యొక్క పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలి అనుకుంటున్నారో అవన్నీ దేవుడు మేలుకరంగా మార్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహా కనికరమ కలిగినటువంటి మా తండ్రి, మీ యొక్క కరుణను బట్టి వందనాలయ్యా, మీ యొక్క ప్రేమను బట్టి వందనాలయ్యా, మీ కృపను బట్టి వందనాలయ్యా, మీ యొక్క జాలిని బట్టి వందనాలయ్యా. యేసయ్యా, మీ నామను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. చెప్పబడినటువంటి వాక్య భాగమును బట్టి ప్రభువా అయ్యా, ప్రతి ఒక్కరి కొరకు మీరు నిలబడతానని సెలవిస్తున్నారు. అలాగే కరుణిస్తానని, కరుణింపవలెనని వారి కోసం మీరు నిలబడి ఉన్నారని ప్రభువా వాక్య భాగం ద్వారా సెలవిచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కరిని కరుణించండి, ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరిని బలపరచండి, ప్రతి ఒక్కరిని కూడా అయ్యా దీవెనకరముగా మార్చండి. ఎవరైతే ఏ ఆశ కలిగి ఉన్నారో, ఎవరైతే ఈ మీకు సహాయం చేయాలని అనుకుంటున్నారో వారందరినీ దీవించండి. వారందరికీ అయ్యా మీ యొక్క కృప, మీ యొక్క కాపుదల దయచేయండి. ప్రతి వారు దీవించబడాలి, ప్రతి వారు గణపరచబడాలి, ప్రతి వారు హెచ్చించబడాలి అయ్యా. ప్రతి కుటుంబము నీ సన్నిధిలో నిలబడాలి అయ్యా. ప్రతి ఒక్కరు కూడా బాల్యము నుంచి అయ్యా వృద్ధాప్యము వరకు కూడా ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో నిలబడినట్లు అయ్యా, ప్రతి ఒక్క కుటుంబము నీ సన్నిధికి వచ్చినట్లు, ప్రతి ఒక్క కుటుంబము నీ యొక్క రాజ్యంలో ప్రవేశించున్నట్లు నా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు కనికరించి, ప్రతి ఒక్కరిని కూడా మీరు కరుణించి మీ రాజ్య వారసులుగా చేయండి అయ్యా. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి అయ్యా ఇదిగో నా తండ్రి వారికి ఆరోగ్యమును దయచేయండి, బలమును దయచేయండి, ఆదరణ దయచేయండి నా తండ్రి. యవనస్తులైనటువంటి వారికి, చదువుకుంటున్నటువంటి వారికి బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలను దయచేయండి ప్రభువా అయ్యా. ఎవరు లేక ఒంటరిగా ఉన్నటువంటి వారిని నా ప్రభువా మీరే ఆదుకొనండి నా తండ్రి, మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి ఏ విధమైనటువంటి సహాయం కావాలో ఆ విధమైనటువంటి సహాయం మీరు దయచేసి వారందరినీ దీవెనకరంగా మార్చి మీ రాజ్యంలో ప్రవేశింపచేయమని త్వరగా రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు సియోనులో నుంచి
మీకు ఆయన తన కృపను దయచేయునుగాక, దీవెన దయచేయునుగాక, కృపను దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. దీవెనకరంగా ఈ యొక్క పరిచర్య దీవించబడునుగాక. ఆమెన్.